విజయనగరంలో రవివర్మ, కవివర్మ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒక ఆశ్రమంలో గురువుగారి దగ్గర వీళ్ళిద్దరూ విద్యాభ్యాసం నేర్చుకుంటున్నారు. ఏ పోటీ పెట్టినా ఇద్దరూ సమానంగా గెలిచేవారు. రవివర్మ చాలా మంచివాడు, అందరికీ సహాయం చేసే గుణం. కాని కవివర్మ మాత్రం అలా కాదు. తన పనేదో తాను చూసుకునేవాడు, ఇతరుల కోసం ఏమీ ఆలోచించేవాడు కాదు. ఒకరోజు గురువుగారు, రవివర్మ కవివర్మ ఇద్దరూ బాగా చదువుతున్నారు. అన్నింటిలోనూ నేనంటే నేను అని పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరికీ ఒక చిన్న పరీక్ష పెట్టాలి. అప్పుడు తెలుస్తోంది ఎవరి తెలివి ఎంతో, ఎవరు ఎంత గొప్పవాళ్ళవుతారో అని అనుకుంటాడు. మరునాడు ఉదయం గురువుగారు లేచి, రవివర్మ కవివర్మ ఇలా రండి నాయనా. గురువుగారు చెప్పండి, పిలిచారు. మీరిద్దరూ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. కావున మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. ఏమి చెయ్యాలో చెప్పండి గురువుగారు, మీ ఆజ్ఞ. మన ఆశ్రమం నుంచి 5 మైళ్ళ దూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవికి కొంచెం దూరం వెళ్ళాక అడవి జాతుల వారి గృహలు కనిపిస్తాయి. అందులో ఒక విలువైన మణి ఉంది. అది ముందు ఎవరు తీసుకుని వస్తారో వాళ్ళే విజేత అని చెబుతారు. అప్పుడు కవివర్మ నేనే ముందు తీసుకువస్తాను గురువుగారు. అని చాలా గర్వంగా చెబుతాడు. అప్పుడు రవివర్మ కూడా, నా సాయశక్తులా ప్రయత్నిస్తాను గురువుగారు. సరే నాయనా, విజయాస్తు అని దీవిస్తాడు. అలా రవివర్మ, కవివర్మ ఇద్దరూ ఆ మణి కోసం బయలుదేరతారు. అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళతారు. రవివర్మేమో కొంచెం నిదానంగా నడుస్తాడు. కాని కవివర్మ మాత్రం ఆ మణి ఎలా అయినా కనుక్కొని గురువుగారికిస్తే నేనే విజేత అని అనుకుంటూ పరిగెడతాడు. అలా పరిగెడుతూ ఉండగా ఒక ఎలుగుబంటి కవివర్మకి కనిపిస్తుంది. దానితో కవివర్మ భయపడి ఒక చెట్టు చాటున దాక్కొని ఉంటాడు. అప్పుడే అక్కడికి రవివర్మ వచ్చి ఎలుగుబంటిని చూస్తాడు. అమ్మో, ఎలుగుబంటి! ఇప్పుడు ఈ ఎలుగుబంటిని ఎలా తప్పించుకోవాలి? అని అనుకునే లోపే ఒక ఉపాయం వస్తుంది. ఎలుగుబంటి రవివర్మ వైపు తిరగగానే రవివర్మ నేలపై పడుకొని పోతాడు. చెట్టు వెనకాల ఉన్న కవివర్మ ఇదంతా చూసి, వీడెందుకు ఇప్పుడు ఇలా పడుకున్నాడు? అని అనుకుంటాడు. అక్కడ జరిగిందంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఎలుగుబంటి రవివర్మ దగ్గరికి వెళ్లి వాసన చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కవివర్మ అదే అదునుగా చూసి ఎలుగుబంటి కంట పడకూడదు అని అక్కడి నుండి పారిపోతాడు. రవివర్మ ఎలుగుబంటి వెళ్ళిపోయింది అని నిర్ధారించుకొని రవివర్మ కళ్ళు తెరిచి అటూ ఇటూ చూసి పైకి లేచి మళ్ళీ నడక మొదలు పెడతాడు. ముందు వెళ్ళి కవివర్మ అలా నడుచుకుంటూ వెళితే అక్కడొక ముసలివాడు గాయాలతో కనిపిస్తాడు. బాబు, కొంచెం సాయం చెయ్యవా? నీకు పుణ్యం ఉంటుంది. నీకు సాయం చెయ్యాలని ఉంది, కానీ నీకు సాయం చేస్తూ కూర్చుంటే నేను విజేతను కాలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంచెం సేపు తర్వాత అలా నడుచుకుంటూ రవివర్మ వచ్చి గాయాలతో ఉన్న ముసలివాడిని చూసి పరిగెత్తుకుంటూ వెళతాడు. అయ్యా, ఎవరు మీరు? ఏం జరిగింది? ఈ గాయాలేంటి? ఎలా తగిలాయి? ఇక్కడ దగ్గరలో మణి ఉంది, దానికోసమే వచ్చాను. కానీ ఆ గృహ దగ్గరలో అడవి మనుషులు ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి పట్టుకొని చెట్టుకు కట్టి కొట్టి పంపించేశారు. అలా ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాను. సరే, నేను సాయం చేస్తాను, ఉండండి. అని చెప్పి అతనికి సపర్యలు చేసి నడుముకి చుట్టుకున్న తువాలిని 2 భాగాలు చేసి కాళ్లకి తలకి కట్టుకట్టి తనతో పాటు తెచ్చుకున్న మంచినీళ్లు తాగిస్తాడు. నీకు రుణపడి ఉంటాను బాబు. అయ్యో, అంత మాట అనకండి. మీరు నాకన్నా పెద్దవాళ్ళు. నేను మీకు సాయం చేయడం నా ధర్మం. నన్ను దీవించండి చాలు. అప్పుడు రాజయ్య ఒక నవ్వు నవ్వి, సరే, కానీ నువ్వేం చేస్తున్నావు ఈ అడవిలో? నేను కూడా
మీరు చెప్పిన మని కోసమే బయలుదేరాను. ఆ మని కోసం నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? మా గురువుగారు చెప్పారు ఆ మనిని తీసుకుని రమ్మని. సరే, అక్కడ అడవి మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో నీకు చెబుతాను. నువ్వు అలా చెయ్యి. అప్పుడు ఆ మనీ ఎక్కడ ఉందో నీకు వాళ్ళే చెబుతారు. అని చెప్పి రవివర్మ చెవిలో చెబుతాడు. అలా రవివర్మ అంతా విని, సరే అయ్యా, మీరు చెప్పినట్లే చేస్తాను. నేనిక వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు బాబూ. సరే, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. అని చెప్పి ఆ ముసలివాడు వెళ్లే వరకు అక్కడే ఉండి మళ్ళీ నడక మొదలు పెడతాడు. అలా కొంచెం దూరం వెళ్లేసరికి అడవి మనుషులు కవివర్మని కట్టి ఉంచడం చూస్తాడు. అలా అడవి మనుషుల దగ్గరికి వెళ్లి వాళ్లతో స్నేహపూర్వకంగా పలకరించి వాళ్ళని ఎంతో మచ్చిక చేసుకుని వాళ్లతో స్నేహంగా మాట్లాడతాడు. అక్కడే కట్టి ఉన్న కవివర్మ ఇలా అనుకుంటాడు. వీడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళు కూడా వీడిని ఏమీ చేయకుండా సరదాగా మాట్లాడుతున్నారు. ఇంతలో కవివర్మ దగ్గరికి ఒక అడవి మనిషి వచ్చి కవివర్మ కట్లు విప్పుతాడు. అలా రవివర్మని కవివర్మ తీసుకుని ఆ మణి ఉన్న గుహలోకి తీసుకుని వెళ్లి ఆ మణిని రవివర్మకి ఇస్తారు. ఇదంతా చూస్తున్న కవివర్మకి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు కవివర్మ రవివర్మని ఇలా అడుగుతాడు. నన్ను చూడగానే కట్టేశారు. మరి నిన్నెందుకు ఏమీ చేయకుండా నేరుగా మణి దగ్గరికి తీసుకువెళ్లారు? నన్ను కూడా వదిలేశారు. అదా, మనము వచ్చే దారిలో ఒక అతను గాయాలతో కనిపించాడుగా. అవును, నన్ను సాయం కూడా చేయమన్నాడు, కానీ నేను చేయలేదు. అని చెప్పి తలదించుకున్నాడు. నేను సాయం చేశాను. అతను వీళ్ళ చేతిలో గాయాలు పాలయ్యాడు. అతనే చెప్పాడు వీళ్ళతో ఎలా ప్రవర్తించాలో. అలాగే చేయడం వల్ల మనకి ఆ మనీ ఎక్కడుందో చూపించారు. అప్పుడు అంతా విన్న కవివర్మ సిగ్గుతో తన తల దించుకుంటాడు. అందుకే మనం ఎప్పుడూ ఇతరులకి సాయం చెయ్యాలి. నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవాలన్న తాపత్రయంతో కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయలేదు. అందువల్ల నువ్వు వీళ్ళ చేతిలో చిక్కుకున్నావు. నేను చేసిన సాయమే నన్ను లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. అలా ఇద్దరూ గురువుగారి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి ఆ మణిని గురువుగారికి ఇస్తారు. మీ ఇద్దరిలో ఎవరి గొప్పవాళ్ళో తెలుసుకుందామని ఈ పరీక్ష పెట్టాను. రవివర్మ, సాయం చేసే గుణమే నిన్ను నీ లక్ష్యాన్ని ఛేదించేలా చేసింది. ఇద్దరూ ఎంత పోటాపోటీగా ఉన్నా ఒకరిని మాత్రమే విజయం వరిస్తుంది. కవివర్మ, మనము ఎంత బలవంతులమైనా, ఎంత తెలివి వాళ్ళమైనా ఎక్కడో మనకున్న చిన్న లోపమే మనల్ని ఓడిస్తుంది. గుర్తించుకో. మీ విద్యాభ్యాసం ఈ రోజుతో పూర్తయింది. ఇక మీరు మీ రాజ్యానికి బయలుదేరండి. ఆ కవివర్మ రవివర్మ గురువుగారికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వారి రాజ్యానికి బయలుదేరతారు. కవివర్మ అప్పటి నుండి తన వంతు సహాయం ఇతరులకు చేయటం మొదలు పెడతాడు.